చెడు చెడే, మంచి మంచి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, చెడు ఈ రోజు వరకే ఉంటుంది అంతే. ఒక్కరోజు చెడుగా అనుకున్నంత మాత్రాన ఫ్యూచర్గా ఉండదు అది. ప్లస్ కల్పించి మాట్లాడిన ఏదో ఒక రోజుకి అన్ని రియాలిటీ బయటకు వస్తాయి. నల్గొండ నా మీది. అవునండి, నల్గొండ మీది ఎక్కడ? చెప్పండి, తిన్నావా నాని ఇంతకు? సిక్స్ మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి నేను లైవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మధ్యలో ఇప్పుడే అన్నీ అనకుండా మాట వదిలేసింది లైవ్లో. అప్పుడు అనిపించింది, ఆ క్షణం అనిపించింది, మననా నేననా, ఆ క్షణం అనిపించింది మనుషుల్ని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎలాంటి వ్యక్తులనైనా తక్కువ అంచనా వేయకూడదు. బాగా ఫిక్స్ అయిపోయా. నా నెట్నంతా స్వప్న లైఫ్ కోసమే ఖర్చు పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి, ఎంత ప్రేమ నా మీద. ఒకరైతే వైఫై వైఫై పెట్టించుకున్నామన్నారు, వాళ్ళకి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా. వెళ్ళిపోయావా నానే, ఉన్నావా? ఒకటి చెప్పాలి, బడ్స్ చెప్తాను. చెప్పేది క్లారిటీగా చెప్పండి, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా వన్ వర్డ్గా ఉంటే అర్థం అవుతుంది అంట. అర్థం అవుతుందా? క్లారిటీ ఏం లేదులే కానీ, వేరే సంబంధం లేని అంటే మన లైఫ్కి వస్తుంటారు వాళ్ళు, అంటే పెద్ద ఇష్యూస్ గొడవలు కాదులే కానీ చిన్న పదం అయితే విన్నాను. అది నేను ప్రూఫ్తో సహా పెట్టుకున్నాను. ఎందుకు అంటే రేపు ఏదైనా వస్తే లేదు రాంగ్ అని అనకుండా. కానీ మనుషుల్ని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నేను యూట్యూబ్లోకి వచ్చి చాలా నేర్చుకుంటున్నా. వేరే వాళ్ళు మన లైవ్లోకి వస్తారు. నాని గారు కొంచెం తెలుగులో మెసేజ్ పెట్టండి అంట. ఏం లేదు లక్ష్మి, నార్మల్గా మాట్లాడుతున్నారు, ఏం లేదు. లక్ష్మి గారు, ఇంట్లో అమ్మ ఉంది, మ్యాగీ యూజ్ చేయడము కష్టము, మళ్ళీ తిట్టుద్ది. అమ్మలు తిడతారు కదా, కొడుకుని కూడా తిడతాను కదా నేను, అంతే. పాలకూర కర్రీ, మీదేం కర్రీ? నన్ను వచ్చేసేది పాలకూర ఇష్టమైన వాళ్ళు ఎవరో.